సోదరులకు మరియు మా లంబాడీలకు మధ్య ఒక రకమైనటువంటి చిచ్చు పెట్టినటువంటి సందర్భంలో మేము ఈరోజు ఇక్కడ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఏదైతే ఈ కోయ సోదరులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మేము ఈరోజు ఇక్కడ సభ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తెల్లం వెంకట్రావు గారు వారు ఒక ప్రజాప్రతినిధి, అంటే ప్రజల యొక్క ప్రజాస్వామ్యంలో ఓట్లతో గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధి. అంటే ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజియన్ అండ్ రిలీజియన్ ఆయన పని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక వర్గాన్ని ఎస్టీ హోదా నుంచి తొలగించాలని ఒక ప్రజాప్రతినిధి చెప్పడాన్ని మేము తప్పుపడుతున్నాను. వాస్తవంగా అటువంటి వ్యక్తిని ఏదైతే ఏ పార్టీలో అయితే ఉన్నాడో, మళ్ళీ అది కూడా చెప్తున్నారు వాళ్ళు, టెక్నికల్గా ఆయన పార్టీ మారలేదంటున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వారిని పార్టీలో తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగానే మేము పరిగణిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తెల్లం వెంకట్రావుని తప్పకుండా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బంజారాలు తెలివి లేనోళ్ళు అనుకుంటారేమో, లంబాడీలకు చైతన్యం లేదనుకుంటారేమో. లంబాడీల యొక్క చైతన్యం మీరు చూడాలనుకుంటే బిడ్డ, రాబోయే ఎలక్షన్స్లో మీకు కర్రు కాల్చి వాత పెడతాము. మమ్మల్ని మీరు రెచ్చగొట్టద్దు. మీరు ఎవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు, వారి వెనకాల ఎవరైతే చిచ్చు పెడుతున్నారో ఆ వ్యక్తులకు మేము సూటిగా హెచ్చరిస్తున్నాము. మీరు ఇకనైనా తగ్గండి. మీరు చిచ్చు పెట్టడం మానేసుకోండి. లేదంటే లంబాడీల యొక్క తడాకా ఏంటో మేము తప్పకుండా చూపిస్తాము. ఇంకోటి, కోయ సోదరులకు మేము తెలియజేసుకునేది ఏమిటంటే, ఈ సోయం బాబురావు ఒక ఫార్ములా తయారు చేసుకున్నాడు. ఆ ఫార్ములా ఏంటి అంటే, ఆయన కోయలకు లంబాడీలకు మధ్య చిచ్చు పెట్టి ఆయన గెలవడాన్ని సులభతరం చేసుకున్నాడు. అదే ఆ ఫార్ములా. ఆ ఫార్ములాని తెల్లం వెంకట్రావుకి చూపించాడు. ఇప్పుడు తెల్లం వెంకట్రావు ఇదే పార్టీలో వచ్చాడు. మేము సోయం బాబురావు గారు ఏదైతే బీజేపీ పార్టీలో ఉన్నాడో ఆ టైంలో మా రాష్ట్ర బంజారా నాయకులు, బీజేపీ నాయకులు, ఈయన గారు బీజేపీలో ఉండకూడదు,
అని అనేక మార్లు చెబితే బీజేపీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా వెలగొట్టింది. ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏ చీకటి ఒప్పందం ప్రకారం సోయం బాబురావుని తీసుకుందో చెప్పాలి. ఆయన వచ్చిన తర్వాతే మాకు మంత్రి పదవి రాలేదు. ఆయన వచ్చిన తర్వాతే మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే బిడ్డ, మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాము, ఖమ్మం నుంచి హెచ్చరిస్తున్నాము, మేము లంబాడీలో అంతా కూడా జేఏసీ ద్వారా హెచ్చరిస్తున్నాము. మీరు గనక ఇటువంటి ప్రయత్నాలు మానుకోకపోతే మా యొక్క తడాక చూపించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఆరిపోతుంది ఇంత దానికి ఇక్కడ అందరూ ఇక్కడే ఉన్నాం.